ఏపీలో కూటమి ప్రభుత్వం మహోన్నత లక్ష్యంతో మొదలుపెట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం విజయవంతం అవుతుంది. దేశంలోనే బాగా వెనుకబడ్డ ప్రాంతాల్లో ఒకటైన ఉదయగిరి నియోజకవర్గంలో ప్రజలు మేము సైతం అంటూ చేకలుపుతున్నారు. వింజమూరులో మొదలైన ఇంటింటికి చెత్త సేకరణ స్వచ్ఛ రథం కార్యక్రమం సూపర్ సక్సెస్ అయింది. సామాజిక ఉద్యమంలా సాగుతున్న ఆ కార్యక్రమం పూర్తి వివరాలను స్పాట్లైట్లో ఇప్పుడు చూద్దాం. మెట్ట ప్రాంతమైన ఉదయగిరి నియోజకవర్గంలో ఊళ్లు విసిరేసినట్లు అక్కడో ఊరు ఇక్కడో ఊరు ఉంటుంది. అత్యధికంగా వింజమూరులోనే సుమారు 40,000 మంది జనాభా ఉన్నారు. కలెక్టర్ హిమాంశు శుక్లా, ఎమ్మెల్యే కాకర్ల సురేష్ స్వచ్ఛరథం చెత్త నుంచి సంపద సృష్టిపై ప్రత్యేక దృష్టి సారించారు. ముందుగా వింజమూర్ని మోడల్ గా తీసుకున్నారు. ఎంపీడీఓ, పంచాయతీ అధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. స్వచ్ఛరథాలతో ఇంటింటికి చెత్త సేకరణ చేపట్టారు. తడి చెత్త, పొడి చెత్తని వేరు చేయడంపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించారు. ఇంతకాలం ఇళ్లల్లో ప్లాస్టిక్, సీసాలు, కాగితాలు, కవర్లు, ఇతర తడి చెత్తని ఒకే డస్ట్బిన్ లో వేసి బయట పడేస్తూ ఉండేవారు. దానివల్ల పర్యావరణానికి హానితో పాటు సిబ్బందికి అధిక శ్రమ కలిగేది. సీసాలు, ప్లాస్టిక్ బాటిళ్లు, వస్తువులు కాల్వల్లో పడేయడం వల్ల మురుగునీరు ముందుకు కదిలేది కాదు. దోమలు పెరిగి అనారోగ్యాలు పెరిగే అవకాశం ఉండేది. అధికారులు ఈ సమస్యలన్నింటినీ ప్రజలకు వివరించారు. అంతే, సీన్ మారిపోయింది. ఇప్పుడు వింజమూరు ప్రజలు ఇళ్లల్లోనే చెత్తని వేరు చేస్తున్నారు. స్వచ్ఛరథం రాగానే అక్కడి సిబ్బందికి ఇచ్చేస్తున్నారు. ప్లాస్టిక్, ఇనుము, ఇతర వస్తువులు, పేపర్లకు స్వచ్ఛరథం నిర్వాహకులు డబ్బులు, నిత్యావసరాలు చెల్లిస్తున్నారు. ఈ క్రమంలో ఒకే రోజులో 1000 కిలోల పొడి చెత్తను సేకరించి రికార్డు సృష్టించారు. 2 నెలల్లో 2,70,000 రూపాయల మేర నగదు, నిత్యావసరాలు అందించారు. దీంతో మహిళలు, యువతలో అమితాసక్తి పెరిగింది. అధికారులు రోజుకు ఎంత చెత్త సేకరిస్తున్నారో ఆ వివరాలను యాప్లో నమోదు చేయిస్తున్నారు. డేటా ఆధారంగా పనులను పర్యవేక్షిస్తున్నారు. నియోజకవర్గంలోని మరికొన్ని గ్రామాల్లోనూ స్వచ్ఛ రథాలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం ఇదో సామాజిక ఉద్యమంలా మారింది. తమ గ్రామాల్లోనూ స్వచ్ఛ రథాలు ఏర్పాటు చేయాలని అధికారులని కోరుతున్నారు. దీనివల్ల పంచాయతీలకు ఆర్థిక భారం, పని భారం చాలా మటుకు తగ్గి ఆదాయం వస్తుంది. తడి చెత్తతో వానపాముల ఎరువు తయారీ కేంద్రాలను గత ప్రభుత్వం మూతవేసింది. ఇప్పుడు వాటిని ఉపయోగంలోకి తెస్తున్నారు. తక్కువ ధరకే రైతులకు సేంద్రియ ఎరువులు అందివ్వనున్నారు. ఈ కార్యక్రమంతో పలువురు స్వచ్ఛ రథాలు నడుపుతూ ఉపాధి పొందుతున్నారు. రాష్ట్రంలోనే వింజమూరులో ఈ కార్యక్రమం సూపర్ సక్సెస్ అయింది. స్వచ్ఛాంధ్రలో వింజమూరు మొదటి స్థానం దక్కించుకుంది. ఇటీవలే వింజమూరు పర్యటనకు వచ్చిన సీఎం చంద్రబాబు అధికారులు, ప్రజాప్రతినిధులను ప్రశంసించారు. దాంతో నియోజకవర్గంలోనే టాప్ గా నిలవాలని వింజమూరు అధికారులు తీర్మానించుకున్నారు. ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండలంలో వింజమూరు టౌన్ లో జనవరి 24వ తేదీ మొట్టమొదటి స్వచ్ఛాంధ్ర రథాన్ని మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఆ రథం ఉద్దేశం డ్రై వేస్ట్ని కలెక్ట్ చేయడం. వింజమూరు మండలం అంతా తిరిగి డ్రై వేస్ట్ని, అందులో డ్రై వేస్ట్లో వేస్ట్ ఐరన్ ఉండొచ్చు, ప్లాస్టిక్ బాటిల్స్ ఉండొచ్చు, అలాగే అల్యూమినియం అవ్వచ్చు, అలాగే మనకు ఇంకా కూడా వాటర్ పైప్ లైన్లని, ఈ డ్రై వేస్ట్ అంతా కూడా ఇళ్ల దగ్గర పేరుకుపోయిన పరిస్థితి, లేదంటే స్ట్రీట్స్లో పేరుకుపోయిన పరిస్థితి, అక్కడక్కడ డ్రైన్లని బ్లాక్ చేసిన పరిస్థితి. సో వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఒక వినూత్నమైన ప్రోగ్రామ్ని మన గవర్నమెంట్ మనం చేయడం జరిగింది. ఆ రోజున స్టార్ట్ చేసిన ఈ ప్రోగ్రాంలో ఫిబ్రవరి, మార్చి 2 నెలలుగా చూసుకుంటే మనం దాదాపుగా వింజమూరు మండలంలో 14,000 కేజీలు మనం డ్రై వేస్ట్ కలెక్ట్ చేయడం జరిగింది. దాదాపుగా 2,70,000 రూపాయలు ఆదాయం ఆ వెండర్కి, మనం ఏ వెండర్ని అయితే సెలెక్ట్ చేసామో ఆ వెండర్ చేసుకోవడం జరిగింది. 8 రకాల డ్రై వేస్ట్ని మనం ఈ స్వచ్ఛరథంతో కలెక్షన్ చేయడం జరుగుతుంది. భవిష్యత్తులో మనకు ఎక్కువగా కాలుష్యానికి కారణమైనటువంటి పాలిథిన్ కవర్లు, ఇతర వ్యర్థాలను కూడా సేకరించడం ద్వారా
పూర్తి స్థాయిలో ఈ పర్యావరణ పరిరక్షణ ఉద్దేశంతో ఈ స్వచ్ఛ రథాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం వింజమూరు మండలంలో ఏర్పాటు చేసినటువంటి స్వచ్ఛ రథం విజయవంతంగా నడవడం జరుగుతుంది. మాకు రోజుకు కనీసం స్వచ్ఛ రథం ద్వారా 200 కేజీల డ్రై వేస్ట్ కలెక్ట్ చేయాలనేది లక్ష్యంగా నిర్ధారించారు. కానీ అంతకు మించి కూడా మేము కలెక్షన్ చేయడం జరుగుతుంది. దానికి కారణం క్వాలిటీ అయినటువంటి వస్తువుల్ని వాళ్ళకి ఇవ్వడం. గ్రామాలు బాగుపడుతున్నాయి, అదేవిధంగా లబ్ధిదారులు కూడా దీనివల్ల ఆదాయం పొందుతున్నారు. మేము మా వింజమూరు గ్రామ పంచాయతీ కావచ్చు, మా మండలం తరఫున కావచ్చు, మన గవర్నమెంట్ వారు ప్రవేశపెట్టిన ఈ యొక్క కొత్త పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి దీని మీద మంచి అవగాహన ఏర్పాటు చేయడం జరిగింది. కావున ఈ యొక్క స్వచ్ఛరథం మా మండలంలో చాలా దిగ్విజయంగా నడుస్తున్నది. దీన్ని ప్రతి ఒక్కరు కూడా దీని గురించి అవగాహన చేసుకుని దీనివల్ల గ్రామాలు శుభ్రపడుతున్నాయి, అదేవిధంగా జనాలు లబ్ధి పొందుతున్నారు. కావున దీన్ని విస్తృతంగా జనాలకు తీసుకెళ్లి దీని యొక్క ప్రయోజనాలు ప్రతి ఒక్కరు తెలియజేయాలి. ఉదయగిరి ప్రజల్లో ఎక్కువ మంది నిరక్షరాస్యులు. సరైన పనులు లేక కూలి పనుల కోసం ఇతర ప్రాంతాలకు వలసలు పోతూ ఉంటారు. గ్రామాల్లో కనీస సదుపాయాలు అంతంత మాత్రమే. అటువంటి ఈ ప్రాంత ప్రజలు స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మేము సైతం అంటూ సామాజిక ఉద్యమంలా పనిచేస్తున్నారు. అన్ని ప్రాంతాల ప్రజలు ఇదే రీతిలా సహకరిస్తే స్వచ్ఛాంధ్ర కార్యక్రమం విజయవంతం కావడం ఖాయం. ప్రజలకి చెత్త నుంచి కూడా ఆదాయాలు వస్తాయి. ఇదే రీతిన రాష్ట్రమంతా జరిగితే గ్రామాలు శుభ్రంగా ఉండటంతో పాటు రాష్ట్రానికి పేరొస్తోంది. మరి మీరేమంటారు?